ఎంతసేపు వస్తారు నేను చూస్తున్నాను. ఈ మనిషి ఉన్నాడు కదా, నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణగూడ బ్రాంచ్. మేము ఇద్దరం ఒక్కరోజు క్లాస్ లో కనబడలేదు, ప్రతిరోజు గేట్ బయట. వాస్తవం మేము ఇద్దరం క్లాస్ మేట్స్. 14 ఏళ్ళ దోస్తాను. ఫస్ట్ హుషార్లో టార్చర్ పెట్టింది. హుషార్లో జరిపేదని ఈ సినిమా నాకు డౌట్ వచ్చింది. సినిమా చేసేటప్పుడు నేను హుషార్దే ఎక్స్టెన్షన్ సినిమా షూటింగ్ చేస్తున్నా, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నా కానీ చేయించింది మొత్తానికి. సినిమా మొత్తం డైలాగ్లే ఉన్నాయి. ఉత్తరాలు 22 తారీఖు వెళ్ళిపోమని. ఈ మనిషి అప్పులో వెంబడబడతారు కదా, పైసలు అట్లా వెంబడబడి సినిమా చెప్తే వీళ్ళ లారీకి ఏముందిరా అన్న. ఫస్ట్ నేను నువ్వు ఉన్నావు కదా దాని సరిపోతుంది అన్నాడు. దాని తర్వాత దర్శిగాడు చెప్పించుకోవాలి. దర్శిగాడు నాకు ఫోన్ చేసి సినిమాలో లాజిక్ ఏముందిరా అని అడిగాడు. మనం ఉంటే సరిపోతుందా అన్న నేను. ఆ తర్వాత విష్ణు గారు అడిగారు నన్ను, వీళ్ళిద్దరు చేస్తున్నారు కదా మన ముగ్గురం అంటే సరిపోతుంది అని. సరిపోలే. వీడు 1.5 టార్చర్ పెట్టిండు మమ్మల్ని. ఈ స్పేస్ రూట్ చూస్తున్నారా, దీనికి పోలేము తినలేము, వంగలేము, కూర్చోలేము, నిలవడలేము. ఏడాది కానీ మేము 1.5 కష్టపడిన ఫలితము మీరు చూడాలంటే మార్చు గట్టి చెప్ప ఫుడ్ పెట్టండి. 1 2 3 అంట గట్టి చెప్పండి ఒకసారి. 1 2 3 చూస్తారు కదా, చూస్తారా లేదా? చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఓము ఈయన భీము, కానీ ఈ బుస్సును మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా చూస్తున్నామని అభినందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గారు నేను ఇచ్చేస్తాం మైక్, నాకు మాట్లాడుతున్నాను. నా ప్యాంట్ జారిపోతుంది లోపల. ఏంటిది ఇవ్వండి డైలాగ్, నా డైలాగా పైసలు చెప్తాను.